ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణాల్లో ఎప్పుడు ఎవరిని విచారణకు పిలుస్తారో, ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో అనేటువంటి ఒక భయాందోళన వైసీపీలో క్లియర్‌గా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ అనేది ఒకటి కాదు. ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ అనేది ఒకటి. ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా స్కామ్ అనేది 2. ఆంధ్రప్రదేశ్ కల్తీ లిక్కర్ స్కామ్ అనేది 3. ఇలా రకరకాల కేసులు మద్యానికి సంబంధించి. ఈ రకరకాల కేసుల్లో కూడా ఒకవైపు సిట్ ఎంక్వైరీ, మరొక వైపు ఈడీ ఎంక్వైరీ. మనీ లాండరింగ్కి సంబంధించి ఈడీ ఎంక్వైరీ చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జరిగిన నేరానికి సంబంధించి సిట్ ఎంక్వైరీ చేస్తుంది. అందులో ఈ మధ్య కాలంలో మద్యం రవాణా స్కామ్లో విచారణ వేగవంతమైంది. ఇప్పటికే A1గా ఉన్నటువంటి రాజు కసిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేయడం మీ అందరికీ తెలుసు కదా. పైగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి ఇంట్లో, తర్వాత ఇతర నాయకుల ఇళ్లలో సోదాలు జరిగాయి ఇప్పటికే. అయితే చాలామంది వైసీపీ నాయకుల పాత్ర, అంబటి రాంబాబుతో సహా చాలామంది వైసీపీ నాయకుల పాత్ర మద్యం రవాణా స్కామ్లో ఉంది అనేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. మద్యం రవాణా స్కామ్ ఏంటి అన్నది ఒక బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. మద్యం డిపోల నుంచి మద్యం షాపులకి మద్యం రవాణా చేసే క్రమంలో ఒక కేసుకి గతంలో 13 రూపాయలు ఇచ్చేవాళ్ళట. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ 13 రూపాయలని కాస్త 34 రూపాయలకి పెంచుకున్నారు. ఒక కేసుకి 34 రూపాయలు అంటే 21 రూపాయలు పెంచారు. 21 రూపాయలు ఒక్కసారిగా ఎందుకు పెంచారు? అవినీతి చేద్దాం, ప్రభుత్వం సొమ్ముని మన జేబులో వేసుకుందామని చేసిన పని అది. దానికి సంబంధించి సిట్టు విచారిస్తుంది. సిట్టు విచారణలో వచ్చిన అంశాల ఆధారంగా ఈడీ కూడా విచారిస్తుంది. ఇప్పటికే రాజు కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. చాలా మంది వైసీపీ నాయకుల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఆ సోదాలు జరిగినటువంటి క్రమంలో ఈడీ చాలా విషయాలు గుర్తించింది. ఖరీదైన వాచ్లు కొన్నారు, ఖరీదైన కార్లు కొన్నారు. ఈ ఖరీదైన కార్లు, ఖరీదైన వాచ్లు ఈ మద్యం రవాణా స్కామ్లో వచ్చిన డబ్బులతోనే కొన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించి వాటిని ఆల్రెడీ స్వాధీనం చేసుకుంది. ఒక వాచ్ ధర ఒక మాజీ మంత్రి ఇంట్లో గుర్తించారట 94 లక్షల రూపాయలట. 94 లక్షల రూపాయల వాచ్. ఇక వాచ్కే 94 లక్షలు పెట్టారంటే కారుకి ఎంత పెట్టుంటారో అర్థం చేసుకోండి. ఎలాంటి విలాసవంతమైనటువంటి కార్లు వీళ్ళు వాడారు, అంటే ఎలాంటి విలాసవంతమైన జీవితాన్ని వీళ్ళు గడిపారు. ఒకవైపేమో జనంతో తప్పుడు బ్రాండ్లు దాపేయటం, జనం ప్రాణాలు తీయటం, మరొక వైపేమో ఇలాంటి స్కామ్ల ద్వారా డబ్బులు కూడా సంపాదించుకోవటం. ఒకవైపు జనాన్ని చంపుతూ మరొక వైపు డబ్బులు సంపాదించుకున్న స్కామ్ ఇది. దీంట్లో ఈడీ ఎవరిని పిలుస్తుందో, సిట్టు ఎవరిని పిలుస్తుందో, ఎప్పుడు ఎవరికి నోటీసులు ఇస్తారో, ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో ఈ భయం మాత్రం చాలా క్లియర్గా వైసీపీ నాయకులు అందరిలో ఉంది. ఈవెన్ జగన్కి కూడా ఈడీ నోటీసులు ఇస్తుంది అనేటువంటి ప్రచారం గట్టిగా ఉంది. కాకపోతే జగన్కి నోటీసులు ఇస్తారు అన్నదాన్ని మనం ఇచ్చేదాకా నమ్మలేం. ఎందుకంటే జగన్కి కొద్ది పలుకుబడి ఎక్కువ. ఎందుకంటే డబ్బు ఎక్కువ ఉన్నోడికి పలుకుబడి ఎక్కువ ఉంటుంది. సంపాదించుకున్నోడికి ఉన్నది అది. ఎందుకంటే సంపాదించుకున్న దాంట్లో ఒక తృణమో ఫలమో ఖర్చు పెట్టేస్తే పలుకుబడి దానంతరం అదే వస్తుంది. ఆ విషయంలో జగన్ దిట్ట. కాబట్టి అందులోనూ బీజేపీ పెద్దలతో జగన్కున్న సాన్నిధ్యం, పార్లమెంట్లో తనకున్న ఎంపీల ద్వారా ఎప్పుడు ఎలాంటి అవసరంలోనైనా బీజేపీకి తోడుగా నిలబడేటువంటి వ్యక్తి జగన్. అనఫిషియల్ పొత్తు అనమాట. టీడీపీ ఏమో అఫిషియల్ పొత్తులో ఉంది, వైసీపీ ఏమో అనఫిషియల్ పొత్తులో ఉంది. సో బీజేపీ పెద్దలతో ఉన్న సాన్నిధ్యం, దీని రీత్యా మనం కొంత అనుమాన పడాలి. జగన్కి ఈడీ నోటీసులు వచ్చిందాక అనుమాన పడాలి. వచ్చాక వచ్చాయి అనుకోవడమే తప్ప వచ్చిందాక ఆ ప్రచారాలను మనం గట్టిగా నమ్మలేం. కాకపోతే వైసీపీ నాయకుల్లో మాత్రం భయం ఉంది. సరే, జగన్కి రక్షణ ఉంది, అందరికీ ఉండదుగా రక్షణ. కాబట్టి మిగతా నాయకుల్లో అయితే భయం ఉంది. మరి చూడాలి ఏం జరిగిద్ది అనేటువంటిది. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.